హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రసం పౌడర్ చేస్తున్నాను. ఈ రసం పౌడర్ చేసే విధానాన్ని మా అత్త దగ్గర నేర్చుకున్నాను. ఈ రసం పౌడర్తో రసం చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు రసం పౌడర్ కావాల్సింది ఒక తెల్లజరం కందిపప్పు, అదే క్వాంటిటీలో ఒక తెల్లజరం పెసరపప్పు కందిపప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని, జీలకర్ర ఒక ఫుల్ గ్లాస్, మిరియాలు కూడా ఒక ఫుల్ గ్లాస్ తీసుకొని, ధనియాలు 6 స్పూన్లు, ఉద్దిపప్పు ఒక హాఫ్ గ్లాస్, మెంతులు హాఫ్ గ్లాస్ తీసుకొని, చివరిగా ఎండుమిరపకాయలు ఒక 8 తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక్కొక్క దాన్ని సపరేట్గా ఈ విధంగా వేయించుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ విధంగా సపరేట్గా వేయించుకోవడం వల్ల ఇవి మాడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా అన్నిటినీ దోరగా వేయించుకొని ఒక గిన్నెలో తీసుకొని 1 గంట చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం ఈ విధంగా మిక్సీకి పట్టుకొని ఈ పౌడర్ని జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత మనకి ఎంతో రుచికరమైన రసం పౌడర్ రెడీ అయింది. దీంతో చేసుకున్న రసం చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.